ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల సహకారంతో యాదాద్రి జిల్లాలోని గంధమల్ల చెరువుకు మల్లన్న సాగర్ ద్వారా నీరు అందించినట్లు చెప్పారు. అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువుల ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు నీరు అందుతుంది అన్నారు. మోత్కూరు గుండాల వరకు కూడా గోదావరి జలాలను తీసుకెళ్లిన ఘనత తమకే దక్కుతుంది అన్నారు బీర్ల ఐలయ్య. గోదావరి నీళ్లతోటి ఏదైతే ఎలక్షన్ల ముందు మీ బిడ్డగా ముందుకొస్తున్నా మీరు ఆశీర్వదిస్తే గోదావరి నీళ్ళు ఆలేరు పారిస్తా, ఆలేరు రైతుల కాలు కడుతా అని చెప్పి మాట ప్రకారం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రాంత అభివృద్ధి దాత మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో నామపేట నుంచి రిజర్వాయర్ నుంచి, తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి, కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి ఇప్పటికే ఇక్కడ రాజాపేట, ఆలేరు, దుర్గాపల్లి, గుండాల, ఆత్మకూరు, మోత్కూరు దాటి ఇలా అడ్డగూడు వరకు కూడా గోదావరి జలాలు పారడం జరిగింది. దానికి సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రికి, మా మంత్రులకు, ఈ ప్రాంత నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం ఇంకా కూడా చాలా చెరువులు నింపాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న కాలువలు తవ్వుకుంటూ, చిన్న చిన్న ప్రాజెక్టులు నింపుకుంటూ ఆలేరును సస్యశ్యామలం చేయడం, ఆలేరుకు గోదావరిని తేవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి